శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. మొత్తం 18 పర్వాల్లో 11 పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 179 అధ్యాయాలు పూర్తి చేసి 180వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 12 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పాణిమత్యః స్పృహాస్మాకం యథా తవ ధనస్య వై న పాణిలాభాదధికః లాభః కశ్చన విద్యతే. నీకు ఎలా అయితే ధనకాంక్ష ఉన్నదో అలానే నాకు చేతులు గల వారి నుండి చేతులు పొందాలనే ఆకాంక్ష. చేతులుండటాన్ని మించిన లాభం మరేది లేదు. ఇదంతా ఒక నక్కకి కాశ్యపుడికి, శృగాలం అంటే నక్క, నక్కకి కాశ్యప మహర్షికి జరుగుతున్న సంవాదం అన్నమాట. ఆయన్ని ఒక వైశ్యుడు అవమానించాడు. నాకు ఈ బ్రతుకెందుకు అని చనిపోవాలనుకున్నప్పుడు ఈ నక్క చెప్తుంది వేదాంతం. ఆ కథలో ఉన్నాం మనం. అది అంటుంది, నీకు ఎలా అయితే ధనం ఉంటే గౌరవిస్తారు, అవమానించకుండా ఉంటారు అని నువ్వు ఎలా అనుకుంటున్నావో, నేను కూడా నాకు చేతులు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను అని అంటుంది నక్క. అపానిత్వాద్వయం బ్రహ్మన్ కంటకన్నోద్ధరామహే జంతువునుచ్ఛావచానంగే దశతోన్న కాషామహ. బ్రాహ్మణ, చేతులు లేకపోతే గుచ్చుకున్న ముళ్ళును తీయలేము. శరీరాన్ని కుట్టే పెద్ద చిన్న జంతువులను కూడా తోలుకోలేము. అంటే దోమలు, ఈగలు ఇవి ముసురుతున్నా కూడా చేతులు లేకపోతే తోలుకోలేము కదా. అధ ఏషాం పునః పాణి దేవదత్తో దిశాంగుడి ఉద్ధరంతి కృమీనంగా దశతో నికషంతి చ. కానీ దేవుడిచ్చిన 2 చేతులు 10 వేళ్లతో పాటు ఉన్నవారు శరీరాన్ని కుట్టే కీటకాలను తొలగించగలరు కదా. తొలగించగలరు లేదా వాటిని చంపగలరు కూడా. వర్షా హిమాత పానాంచ పరిత్రాణాన్ని కుర్వతే చైలమన్నం సుఖం శయ్యాం నివాతం చోపభుంజతే. వాన నుండి, మంచు నుండి, ఎండ నుండి చేతులు రక్షిస్తాయి. చేతులుంటే బట్టలు ధరించవచ్చు, హాయిగా అన్నం తినవచ్చు, పక్క సర్దుకోవచ్చు, ఏకాంతాన్ని అనుభవించవచ్చు. అధిష్టాయ చగాంలోకే భుంజతే వాహయంతి చ ఉపాయైర్బహుభిశ్చైవ పశ్యనాత్మని కుర్వతే. లోకంలో చేతులు గలవారు ఎడ్ల బండి ఎక్కి దాన్ని నడిపించవచ్చు, వాటిని అనుశాసించవచ్చు, అంటే ఎద్దుల్ని తోలవచ్చు, వివిధ ఉపాయాలతో జనులను లోపరుచుకోవచ్చు. ఏ ఖల్వ జిహ్వా కృపణ అల్ప ప్రాణ పాణయ సహంతే తాని దుఃఖాన్ని జిష్వాత్వం నా తథాముని. చేతులు లేనందువల్ల దీనంతకు దౌర్బల్యానికి లోనైన మూగజీవులు ఎన్నో బాధలు పడుతున్నాయి. ముని, నువ్వు అదృష్టవంతుడయ్యా, నీకు ఆ బాధలు లేవు. జిష్వాత్వం న శృగాలో వై న కృమిర్ న చ మూషకః న సర్పో న చ మండూకః న చాన్యః పాపయోనిజ. అదృష్టం కొద్దీ నువ్వు నాలాగా నక్కలాగా పుట్టలేదు, మానవుడికే పుట్టావు. కీటకానికి కూడా కాదు, ఎలుకవు కాదు, పామువు కాదు, కప్పవు కాదు, పాపిష్టి జన్మగల ఏ ప్రాణివి కూడా కాదు. ఏతావతాపి లాభేన తోష్టుమర్హసి కాశ్యప కిం పునర్యోపి సత్వానాం సర్వేషాం బ్రాహ్మణోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, కశ్యప మహర్షి, ఈ మాత్రం లాభంతోనైనా నువ్వు ఆనందించాలయ్యా. నువ్వు బ్రాహ్మణోత్తరువి, ఇంతకన్నా కావాల్సిన లాభం ఏముంది? లోకంలో బ్రాహ్మణుడు అంటే మరి దేవతగా పూజిస్తారు అందరూ కూడాను. నువ్వెందుకయ్యా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు అని. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.
సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.